పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారినా ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. సో హలో టు ఫ్యామిలీ, దిస్ ఇస్ Asifma. సో గైస్ నేను కొత్త వీడియోతో వచ్చేసాను. సో గైస్ ఈ వీడియో అయితే స్పెషల్గా ఫ్రెండ్షిప్ డే కోసమే. సో గైస్ ఈ వీడియో చూస్తే మీరు మీ ఫ్రెండ్స్ ఫొటోస్ తోటి ఏకదమ్ కిరాక్ వీడియో ఎడిటింగ్ చేయవచ్చు. సో గైస్ స్టార్టింగ్లో వీడియో చూస్తారు కదా, సో అలాంటి ఫొటోస్ ఒక్క ఫోటో కాదు 3 ఫొటోస్ ఒకటే ప్లేయర్లో ఒకటే విజువలైజర్లో మీరు 3 ఫోటోలు పెట్టి చేయొచ్చు మీ ఫ్రెండ్స్ తోటి, మీ గ్యాంగ్ తోటి. సో గైస్ అలాంటి వీడియో చేయాలంటే ఈ వీడియో మొత్తం బ్రీఫ్గా చూడాల్సిందే. సో గైస్ మీరు ఎడిటింగ్ చేసే ముందు మీ ఫొటోస్ని మీరు 16:9 రేషియోలో క్రోప్ చేసుకోవాలి. సో క్రోప్ చేసుకోవాలంటే పిక్సార్ట్ ఉండాలి. పిక్సార్ట్ ఉంటే లో ప్రాబ్లం. పిక్సార్ట్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. పిక్సార్ట్ని ఆన్ చేసుకోండి. పిక్సార్ట్ని ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేయండి. అండ్ మీరు ఏ ఫోటో అయితే ఫోటోతో అయితే మీరు ఆ వీడియోని ఎడిట్ చేయాలనుకుంటారో ఆ 3 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. మనం విజువలైజర్లో 3 ఫొటోస్ పెట్టవచ్చు. సో నేను 3 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ప్రజెంట్ ఒక ఫోటో ఎలా క్రోప్ చేయాలో చూపిస్తా. సో అదే ప్రొసీజర్లో మీరు 3 ఫోటోని క్రోప్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక మంచి ఫోటో సెలెక్ట్ చేసి నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. సో గైస్ దీని రేషియో 16:9 లేదు. సో మనం 16:9 రేషియో చేయాలి. అలాంటి ఫొటోసే ఆ విజువలైజర్లో పెట్టవచ్చు మనం. సో ఇక్కడ మనం ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత టూల్స్ క్లిక్ చేయండి. ఆ తర్వాత క్రోప్ క్లిక్ చేయండి. క్రోప్ క్లిక్ చేసాక ఇక్కడ 16:9 రేషియో ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కరెక్ట్ ఫేసులు కనిపించేటట్టు మిడిల్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ క్లిక్ చేయండి. సో గైస్ ఇప్పుడు ఇది 16:9 రేషియోలో వచ్చేసినాక ఇప్పుడు ఇది ఆరోమా క్లిక్ చేయండి అండ్ గ్యాలరీ క్లిక్ చేయండి అండ్ డన్ క్లిక్ చేయండి. సో గైస్ ఇలాగే మీరు 16:9 రేషియోకి 3 ఫోటోలు క్రోప్ చేసుకొని పెట్టుకోండి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఒకటే అప్లికేషన్ ఉండాలి. దాని పేరు వచ్చేసి ఏవీ ప్లేయర్. సో ఏవీ ప్లేయర్ మీ దగ్గర ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఏవీ ప్లేయర్ది, పోయి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏవీ ప్లేయర్ని ఆన్ చేసుకుంటా. సో గైస్ ఏవీ ప్లేయర్ని ఆన్ చేసుకుంటున్నాను. సో గైస్ మీరు ఫస్ట్ టైం ఏవీ ప్లేయర్ని ఆన్ చేస్తే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అలౌ చేసేయండి. సో ఇప్పుడు మనం విజువలైజర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో గైస్ విజువలైజర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో డిస్క్రిప్షన్కి వెళ్ళి దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు డౌన్లోడ్ ప్రొసీజర్ ఒకవేళ తెలిస్తే డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి లింక్ని క్లిక్ చేసి. లింక్ని క్లిక్ చేశాక ఇది అర్థమవుతలేదు ఎట్లా డౌన్లోడ్ చేయాలి అని మీకు డౌట్ వస్తే ఫస్ట్ ఒక లింక్ ఉంటుంది. అంటే నేను ఇచ్చే లింక్స్ మీకు డౌన్లోడ్ అవ్వకపోతే ఈ వీడియో చూడండి అని ఒక టైటిల్ ఉండి దాని కింద ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఒక చిన్న వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. అందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను ఇచ్చే లింక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలని. సో నా పాత సబ్స్క్రైబర్స్ అయితే చాలామందికి తెలుసు నేను ఇచ్చే లింక్ ఎలా డౌన్లోడ్ చేయాలని. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి. దాని కింద విజువలైజర్ లింక్ ఉంటుంది, ఆ తర్వాత ఏవీ ప్లేయర్ లింక్ ఉంటుంది, అవి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏవీ ప్లేయర్ని ఆన్ చేసుకున్న తర్వాత ఈ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రెండ్షిప్ కాబట్టి ఫ్రెండ్షిప్ సాంగ్ కావాలి మనకు. సో ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే మీరు స్టార్టింగ్లో వీడియో చూసారు కదా, అదే సాంగ్ మీకు కావాలంటే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. అంటే అదే సాంగ్ యాడ్ చేసుకోవాలని లేదు, అంటే ఫ్రెండ్షిప్కి తగ్గట్టు ఉందని సాంగ్ పెట్టినా. సో మీరు ఇష్టమైన సాంగ్ని పెట్టుకోవచ్చు. సో ఆ సాంగే కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఫ్రెండ్ మారిన ట్రెండ్ మారడే, సరే ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎస్. సో గైస్ ఇప్పుడు ఆ సాంగ్ డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటారు. మీరు సో ఈ ఇంటర్ఫేస్లో ఉంటారు. సో ఇప్పుడు ఆ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే సాంగ్ మీరు యాడ్ చేసుకోవాలంటే ఆల్బమ్స్ క్లిక్ చేయండి. సో మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ చూపిస్తుంది ఆ మూవీ ఎక్కడ ఉందో. ఎస్ ఇక్కడ ఉంది. సో ఆ మూవీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ పాట మీద క్లిక్ చేయండి. కింద పాట ప్లే అవుతుంది. సో గైస్ పాట ప్లే అవుతుంది చూడండి. సో ఇప్పుడు నేను పస్ చేస్తుంది దీన్ని. సో ఇప్పుడు పాట ప్లే అవుతుంది కదా, ఇప్పుడు మనం దాన్ని విజువలైజర్ని పెట్టుకోవాలి. సో మనం పాట సెలెక్ట్ చేసుకున్నాం, ఇప్పుడు విజువలైజర్ని పెడదాం. సో 3 లైన్స్ క్లిక్ చేయండి, విజువలైజర్ క్లిక్ చేయండి. విజువలైజర్ క్లిక్ చేశాక ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ మీద ట్యాప్ చేయండి. స్క్వేర్ మీద ట్యాప్ చేశాక ఇక్కడ లోడ్ ఫ్రమ్ ఫైల్ ఒక ఆప్షన్ ఉంటుంది. లోడ్ ఫ్రమ్ ఫైల్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ కిందికి స్లైడ్కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫైల్ మేనేజర్ ఉంటుంది. ఫైల్ మేనేజర్ మీద ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ ఇంటర్నల్ మెమొరీ. సో మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఫోల్డర్, దాని పేరు వచ్చేసి విజువలైజర్ 25 బ్రాకెట్లో 2 అని ఉంది. విజువలైజర్ 25 అని పిలుద్దాం మనం అయితే. సో విజువలైజర్ 25 లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, పోయి డౌన్లోడ్ చేసుకోండి. సో దాని ట్యాప్ చేస్తా అండ్ ఓకే, ఎస్ విజువలైజర్ లోడ్ అయిపోతుంది ఇప్పుడు. అండ్ ఇక్కడ లాస్ట్కి ఉంటుంది, అదే మన విజువలైజర్ లాస్ట్కి ఉంటుంది. ఎప్పుడైనా మనం లోడ్ చేసింది లాస్ట్కి ఉంటుంది. లాస్ట్కి దాని మీద ట్యాప్ చేయగానే ఎస్, ఇప్పుడు అక్కడ పక్కన ట్యాప్ చేద్దాం. యాస్ విజువలైజర్ మొత్తం లోడ్ అయిపోయింది. ఇది నా ఫొటోసే, నాది నా ఫ్రెండ్ ఫొటోస్ ఇవి. సో గైస్ ఈ ఫొటోస్ని రీప్లేస్ చేసి మీ ఫొటోస్ ఎలా పెట్టుకోవాలని ఇప్పుడు చెప్తా. సో ఇక్కడ పెన్సిల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పెన్సిల్ ఐకాన్ని క్లిక్ చేశాక ఫస్ట్ ఆడియో ప్రొవైడర్ ఉంది, దాని కింద ఇమేజ్ ఉంది. సో ఇక్కడ ఆడియో ప్రొవైడర్ ఈ ఇమేజ్ని వదిలేయండి. వదిలేసి ఆడియో ప్రొవైడర్ నుంచి సెకండ్ ఇమేజ్ ఉందా, ఈ
ఇది మిడిల్ ఇమేజ్ అన్నట్టు. సో దాని కిందది పైన ఇమేజ్, దాని కిందిది లాస్ట్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్ అన్నట్టు. సో ఇక్కడ ఆడియో ప్రొవైడర్ నుంచి వెళ్ళి ఫస్ట్ ఇమేజ్ ఇది దేనికి అవసరం లేదు, దీన్ని ముట్టకండి. విజువలైజర్ నుంచి సెకండ్ ఇమేజ్ ఉందా, ఇది మిడిల్ ఇమేజ్ అన్నట్టు. ఈ ఇమేజ్ తోటి మనం మిడిల్ ఇమేజ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫోర్త్ ఇమేజ్ నుంచి వెళ్ళి పైన ఇమేజ్, అండ్ ఈ ఇమేజ్ నుంచి వెళ్ళి కింది ఇమేజ్ని. సో గైస్ ఇప్పుడు నేను మిడిల్ ఇమేజ్ చేంజ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ కనిపిస్తుందిగా విజువలైజర్ ఆడియో ప్రొవైడర్ నుంచి వెళ్ళి సెకండ్ ఇమేజ్, దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ వస్తుంది. ఇమేజ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి, కస్టమ్ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పిక్ ఇమేజ్ మనం ఏదైతే మీరు 3 ఫోటోలు క్రోప్ చేసి పెట్టుకున్నారు కదా పిక్సార్ట్ తోటి, ఆ ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి వెతుక్కోండి. సో ఇక్కడ ఫొటోస్ ఇక్కడ ఆరోమాకు ఉంది కదా, ఇక్కడ ఇమేజ్ క్లిక్ చేస్తే మీ ఫోటోస్ అన్ని చూపిస్తుంది. సో ఇక్కడ పిక్సార్ట్ ఫోటోస్ క్లిక్ చేసుకోండి. యస్, మనం క్రోప్ చేసిన ఫోటో ఇక్కడ ఉంది. సో మీరు 3 చేస్తారు కాబట్టి ఇక్కడ 3 ఫోటోలు మీకు కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను క్రోప్ చేసిన ఫోటోని క్లిక్ చేస్తున్నా. యస్, ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో వచ్చేసింది ఫోటో. ఒకసారి బ్యాక్ బటన్ క్లిక్ చేద్దాం, బ్యాక్. సో గైస్ చూసారా, నేను ఇప్పుడు క్రోప్ చేసిన ఫోటో ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు మిడిల్ ఫోటో అనేది చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు పైన ఫోటో చేంజ్ అవ్వాలంటే మళ్ళీ పెన్సిల్, ఇప్పుడు ఆడియో ప్రొవైడర్ నుంచి వెళ్ళి సెకండ్ ఇమేజ్ అయితే మధ్యలో ఇమేజ్, అదే థర్డ్ ఇమేజ్ ఉంది కదా ఇది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఇమేజ్ వస్తుంది, అదర్ కస్టమ్ ఇమేజ్, అదర్ పిక్ ఇమేజ్. ఎస్, ఆ తర్వాత నేను మళ్ళీ ఇదే ఇమేజ్ని పెడుతున్నా. సో నేను ఒకటే ఫోటోని క్రోప్ చేసిన, సో మళ్ళీ ఇదే ఇమేజ్ని పెట్టి చూపిస్తా. ఎస్, పైన ఫోటో చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు దాని కింద ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాం, కస్టమ్ ఇమేజ్, పిక్ ఇమేజ్. సో ఇప్పుడు కింది ఇమేజ్ కూడా చేంజ్ అయిపోతుంది. ఎస్, కింది ఇమేజ్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ బటన్ క్లిక్ చేయండి, బ్యాక్. ఎస్, చూసారా గైస్, మిడిల్ ఇమేజ్, పైన ఇమేజ్, కింది ఇమేజ్ మొత్తం సెట్ అయిపోయినాయి. సో గైస్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి 3 ఫోటోలు క్రోప్ చేసి పెట్టుకుంటారు కాబట్టి 3 ఫోటోలు కరెక్ట్గా సెట్ అయిపోతాయి. అదే ప్లేస్ చూడండి, మస్తు వస్తుంది. మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చూసారా గైస్, సూపర్గా ఎడిటింగ్ అయిపోయింది. సో గైస్ ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేశాక ఈ సెట్టింగ్స్ అనేది కరెక్ట్గా గింతే పెట్టండి. విడ్త్ 720, హైట్ 1280, అండ్ మిగతా సెట్టింగ్స్ సేమ్ గిట్లానే పెట్టండి. ఇట్లాంటి పెట్టేసినాక ఇక్కడ స్టార్ట్ టైం ఏం పెడతారంటే మీరు, సో గైస్ మీకు కరెక్ట్గా పాట మీరు స్టార్టింగ్లో నా వీడియో చూసారు కదా, అలాంటి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి దాకానే ఎండ్ అవ్వాలంటే, అంటే నేను ఎక్కడి నుంచి పెట్టినా అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేసినా అంటే ఫస్ట్ 00 పెట్టిన, ఆ తర్వాత ఏం చేసిన అంటే ఇక్కడ 25 పెట్టిన, 25 పెట్టండి. యస్, 25 పెట్టేసి ఓకే క్లిక్ చేయండి. అండ్ ఎండ్ టైం వచ్చేసి 1 మినిట్. సో ఇక్కడ స్టార్టింగ్లో 1 ఉండాలి అండ్ ఇక్కడ 0 ఉండాలి. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్ 25కి స్టార్ట్ అవ్వాలి అండ్ ఎండ్ 1 మినిట్ కావాలంటే అక్కడి నుంచి అక్కడ లిరిక్స్ బాగున్నాయి, అందుకని అక్కడ సెట్ చేసిన. సో అదే ఎక్స్పోర్ట్ క్లిక్ చేయాలి. సో గైస్ ఎక్స్పోర్ట్ అయిపోయి డైరెక్ట్ ఇది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత పిక్చర్ వీడియో మీరు ఎక్కడంటే దాన్ని షేర్ చేసుకోవచ్చు. సో గైస్ షేర్ చేసే ముందు ఒక చిన్న హెల్ప్ చేయండి. షేర్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవాలంటే నా ఛానల్ పేరు చెప్పండి. నా ఛానల్ పేరు చెప్పి నేర్చుకోరా బై అని చెప్పండి. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ ఒకవేళ మీరు ఈరోజు ఆగస్ట్ 4th నారైనా వీడియో చూస్తుంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వాళ్ళకు. సో అంతే, ఇంకేం లేదు. సో గాయ్స్ బై టేక్ కేర్. అండ్ మీరు కనుక నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినాను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మెసేజ్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది నాది ఇన్స్టాగ్రామ్ది, అక్కడికి వెళ్ళి నన్ను ఫాలో అవ్వండి. అక్కడ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఫ్రెండ్షిప్ డే విషెస్ నాకు చెప్పండి, నేను కూడా మీకు చెప్తా. సో గాయ్స్ బై టేక్ కేర్. అన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, పోయి చూసి ఫాలో అయ్యి అన్నీ మస్తు కిరాక్ చేసుకోండి. సో బై టేక్